ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన భారత్ బంద్ తెనాలిలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో పట్టణంలోని విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జేఏసీ నాయకులు ర్యాలీలు చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేయించారు. దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని, ఇందుకు నిదర్శనమే ఎస్సీ వర్గీకరణ అంశమని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భారత్ బంద్లో భాగంగా తెనాలిలో నిర్వహించిన బంద్ సహా పలు నిరసన కార్యక్రమాల్లో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తెనాలిలో ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. బంద్ నేపథ్యంలో పట్టణంలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తుగానే తమ స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. మిగిలిన వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు పలు బ్యాంకులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను జేఏసీ నాయకులు మూసివేయించారు. ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న నాయకులు అక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, యువత కలిసి బృందాలుగా ఏర్పడి ద్విచక్ర వాహనాలపై పట్టణంలో తిరుగుతూ వ్యాపార సంస్థలను మూసివేయించారు. జై భీమ్ పేరుతో ఉన్న జెండాలు, నల్ల జెండాలు చేత పట్టుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్ సహా మెయిన్ రోడ్, బోస్ రోడ్, ఉప్పు బజార్, కొత్తపేట, చెంచుపేట, సుల్తానాబాద్, ప్రకాశం రోడ్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ షాపులు, బ్యాంకులు, కార్యాలయాలను మూసివేయించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ అణగారిన కులాల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి రిజర్వేషన్లను దశల వారీగా తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో జనాభా పెరిగారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచమంటారన్న భావంతోనే పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కుట్రపూరితంగా అణగతొక్కుతున్నారు కాబట్టి ఈ రోజున బంద్ను శాంతియుతంగా చేస్తున్నామని, బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గడ్డేటి సుందర్రావు, బొనిగల ప్రదీప్, ఎండ్రపాటి అశోక్, అకిదాసు కిరణ్ కుమార్, కనపర్తి అనిల్, పిల్లి ప్రేమరాజ్, యాతాటి అనిల్, బడుగు రమేష్, కారుమంచి రవికుమార్, మండూరు రాజు, వేముల మహేష్, ఉన్నం నాని, బండ్లమూడి నాగేశ్వరరావు, వంపుగాని గురవయ్య, పిల్లి గంగాధర్, బోరుగడ్డ గిరిబాబు, బురదకుంట రమేష్, కందుల యేసుబాబు, ఉన్నం సాల్మన్, నల్లగొండ రవిచంద్ర, కనపర్తి సిసి, చిక్కాల బెన్ని తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మరియు అన్ని వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఈ బంద్ని విజయవంతం చేశారు. ఈ బంద్ని విజయవంతం చేసినటువంటి ప్రజలు మరియు జేఏసీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మేము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే, ఈ యొక్క వర్గీకరణ చేసినటువంటి న్యాయసమ్మతంగా లేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మరలా దీన్ని పునఃసమీక్షించాలి. క్లిమినేర్ విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా జనగణన జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి జనగణన చేసే వరకు కూడా వీటన్నిటిని కూడా ఈ తీర్పు చేయని అదేవిధంగా స్టే ఇచ్చే విధంగా కూడా సుప్రీంకోర్టు కూడా వ్యవహరించాలని, పూర్తిగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఈ యొక్క తీర్పుని ఖండిస్తూ ఈరోజు భారత్ బంద్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ ప్రకారం చట్ట విరుద్ధమని ఒక దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చెప్పకూడదు. దానికి మేము వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు భారీ ఎత్తున చేసాము. బంధుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్, దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన భారత బంద్కు సంపూర్ణ మద్దతు కూడగడుతూ తెనాలి పట్టణం మరియు తెనాలి రూరల్ మండలం, కొల్లిపర మండలాల్లో ఈరోజు బంద్ చాలా ప్రశాంతంగా, క్రమశిక్షణగా జరిగింది. మాకు సహకరించినటువంటి వాణిజ్య సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, తెనాలి పట్టణ ప్రజలకు, అదేవిధంగా రూరల్ గ్రామ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క భారత బంద్ తెనాలి నియోజకవర్గంలో సంపూర్ణ విజయవంతమైందని తెలియజేసుకుంటున్నాం.